చిన్న చిన్న సమస్యలతో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రమాదమేమీ లేదన్నారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. పార్టీకి నష్టం కలిగించిన వారిని సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కఠిన చర్యలు ఉంటాయని కేసీఆర్ గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రక్త సంబంధాల కంటే పార్టీ రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని కేసీఆర్ బలంగా నమ్ముతారని లక్ష్మారెడ్డి చెప్పారు. పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయం కొంత బాధాకరమైన, పార్టీ పరంగా ఎవరైనా ఒకటే. గతంలోనే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, పార్టీ విషయంలో ఎవరు తప్పు చేసినా తన సొంత బిడ్డలైనా ఉపేక్షించేది లేదు, పార్టీ ముఖ్యం, తెలంగాణ భవిష్యత్ ముఖ్యమని గతంలోనే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మరో విధంగా గతంలో కొంత ఎవరైతే పార్టీకి నష్టం కలిగిస్తున్నారని భావించిన వాళ్ళను గతంలో కూడా పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది. ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసిన పార్టీ ఇది, ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అన్ని సందర్భాల్లో పార్టీ నిలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. పార్టీ పెట్టినప్పుడే అన్నారు పార్టీ 4 రోజులకే మూసేసుకుంటారు. తర్వాత మధ్య కూడా ఇటువంటి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అలాగే పార్టీ పని అయిపోయింది, పార్టీ పని అని మాట్లాడడం జరిగింది. ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా అన్ని సందర్భాల్లో పార్టీ నిలబడ్డది, నిలదొక్కున్నది. వచ్చే ఏ ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ ఎంబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు అర్థమైంది, చెప్పు లైన్లో పెట్టి పడిగాపులు కాసే పరిస్థితి. మరి కాళేశ్వరంకి ఒక కమిషన్ వేసి ₹1 ఖర్చు పెట్టి 20 నెలల సమయం అందరిది వేస్ట్ చేసి ఆఖరికి వస్తే ఏం తెలిసింది దాంట్లో? మరి ఎక్కడ అవినీతి గురించి ఎక్కడ మాట్లాడలేక కమిషన్లో. మరి దీన్ని పట్టుకొని అన్ని తమాషా, టైంపాస్, డ్రామాలు. మరి ఆ కేంద్ర ప్రభుత్వ జేబీ సంస్థకు మరి నీవెందుకు ఇచ్చినావు? సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు ఈ తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని మాట్లాడాడు. మరి ఆ ప్రధానమంత్రి మాట్లాడిన మాట రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తున్న బీజేపీ నాయకులను, మరి ఏ ఫోరం సిబిఐ ఎంక్వైరీ చేపిస్తారా? ఏ సంస్థతోని ఎంక్వైరీ చేపిస్తారు? దీన్ని ఏమంటూ అంటే ఇది కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే కలిసి డ్రామాలు చేస్తున్నారు. మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తున్నాను, ఆర్ఆర్ ట్యాక్స్ మీద కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థతో, సిబిఐతో, ఇంకో దాంతో ఏ సంస్థతోని దాని మీద వేస్తారో వేసి ఎంక్వైరీ చేపించి దాన్ని నిగ్గు తేల్చాలని కోరుతా ఉన్నాను.